క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నా కదా, ఆ క్యాబేజీ తీసుకొని సన్న ముక్కలు ఉన్నాయి కదా మొత్తం ఉల్లిగడ్డలాగా, ఇక అవి తీసేసుకొని అందులో కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసి ఇగో ఇట్లా గారెల్లాగా చేసిన. తర్వాత ఇది కొంచెం పకోడీ, క్యాబేజ్ పకోడీ. ఇవి గారెలు, క్యాబేజ్ గారెలు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతుంది అనమాట క్యాబేజ్ అయితే ఉండే, అందుకోసం అనేసి ఇట్లయితే చేసిన అనమాట. ఇంకో చూడండి గారెలు, చిన్న చిన్న గారెలు. సాస్లో తింటే పిల్లలకు అయితే చాలా బాగా ఇష్టంతో తింటారు, సాస్తో ఇస్తే. కొన్ని పాలు, సాసు, ఇట్లా చిన్న గారెలు ఇచ్చినాం అనుకో, ఒక 4 తిన్నా చాలు కదా అనేసి ఇట్లయితే ట్రై చేసిన అనమాట. బాగా వచ్చినాయి. కొంచెం శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ వేసి చేసిన ఈ రెసిపీ అయితే. పకోడీ కూడా చేసిన అనమాట అట్లనే సేమ్. ఇవి గారెలు, ఇది పకోడీ. సాస్తో తింటే సూపర్గా ఉంటుంది పిల్లలకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.